మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ విజయ్ ఉప్పులూరి రచించిన కిం కర్తవ్యం. ఒక చక్కని కథను వినేద్దామండి. శ్రీకృష్ణ సత్యల జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగిన రోజది. మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనైన వాళ్ళిద్దరూ కళ్ళార్పకుండా టెర్రస్ తలుపు వైపే చూస్తూ కూర్చున్న అపురూప క్షణాలవి. అది 1990లో కాదు, ఇద్దరే. అదేం కుదరదు, ముగ్గురు. అట్టే మాట్లాడితే నలుగురు. అమ్మ బాబోయ్, నలుగురే! నేను కనలేను బాబు, తల అడ్డంగా తిప్పేస్తూ అంది శర్వాణి. ఇదిగో చూడు, కనడానికి నీకింత బాధ అయితే ఆ తర్వాత ఎత్తుకుని పెంచి పోషించాల్సిన వాణ్ణి నాకెంత ఇబ్బందో ఆలోచించావా? మన వృద్ధాప్యంలో మనల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేందుకు మనకు నలుగురు పుత్రరత్నాలు ఉంటే ఎంత బాగుంటుందన్న తీయని భావన మదిలో మెదిలితే చాలు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా లక్ష్య పెట్టకూడదని అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు? ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు కిరీటి. సినిమా 17వ రీల్లో జరిగే సన్నివేశాల గురించి ఇప్పటి నుంచే ఊహించుకొని మురిసిపోతున్నారన్నమాట. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది శర్వాణి. మరేమనుకున్నావు? మనకు పుట్టబోయే నలుగురు మగపిల్లలే. ఆడపిల్లలొద్దు మనకు. వాళ్లను పెంచి పెద్ద చేయడంలో పెద్ద రిస్క్ ఉంది. అబ్బాయిలే పుడతారని ఏమిటి గ్యారంటీ? నాకు ఆడపిల్లలే పుడితే కవ్విస్తూ అంది శర్వాణి. అదేం కుదరదు, నువ్వు మగపిల్లల్నే కంటావు. ఇదిగో ముందే చెబుతున్నా, కాదు కూడదని ఆడపిల్లను కన్న మరుక్షణం నీకు విడాకులిచ్చేస్తా, గుర్తుంచుకో. అబ్బా, ఏమిటా బెదిరింపు? ఆడపిల్లల్ని కనను మహాప్రభో, డజన మంది మగపిల్లల్నే కంటాను, సరేనా? చిలిపిగా చూస్తూ అంది శర్వాణి. ఏమిటి డజనా? వద్దు వద్దు, నలుగురు చాలు. డజన మంది అయితే వాళ్లకు నేను పేర్లు వెతికి పెట్టలేను. నలుగురికే పేర్లు సిద్ధం చేసి ఉంచాను. పెద్దాడి పేరు సోమలింగమా? మధ్యలోనే అందుకొని విక్రింతగా అంది శర్వాణి. ఏం కాదు, ఇంతవరకు ఎవరూ పెట్టని కొత్త పేర్లు సుమా. పెద్దాడి పేరు తూర్పు, రెండోవాడు పడమర, మూడోవాడు ఉత్తరం, ఇకపోతే నాలుగోవాడు దక్షిణం. నవ్వుతూ చెప్పాడు కిరీటి. ఇవా మీరు పెట్టే పేర్లు? వాళ్ళను బడిలో చేర్పిస్తే మిగతా పిల్లలు మన పిల్లల్ని ఏడిపించుకు తినరు. తూర్పెట్టు అని ప్రశ్నిస్తే మన పెద్దాడి వైపు చూపిస్తారు. రెండో వాడినేమో పిండిమార అని మారు పేరుతో ఎగతాళి చేస్తారు. ఒరే ఉత్తరం, ఒక ఉత్తరం రాసి పెట్టవు అంటూ మూడో వాడిని అల్లరి పెడతారు. చిన్నవాడిని మాత్రం వదులుతారనుకున్నావా? దక్షిణ చెల్లించు, లేకుంటే భక్షణే అని వేపుకు తింటారు. నా పిల్లలేమైనా సుఖంగా బ్రతకాలని ఉందా లేదా మీకు? రుసరుసలాడుతూ తన ఊహల్లోకి వెళ్ళిపోయింది శర్వాణి. ఏ, నన్నంటావు కానీ నువ్వు మాత్రం పూర్తిగా కలల మనిషివి కాదు. నిజంగానే నలుగురిని కనేసి వాళ్ళు నేను పెట్టిన పేర్లతో యాతన పడిపోతూ ఉంటే చూసి భరించలేనట్లు బెంబేలు పడిపోతున్నావు. ఇంకా పుట్టని వాళ్లపై ఇప్పుడే ఇంత ప్రేమ అయితే నిజంగా వాళ్ళు పుట్టాక ఇక నేను అక్కర్లేకుండా పోతానేమో. కొంటెగా చూస్తూ అన్నాడు కిరీటి. అతని మాటలకి సిగ్గు ముంచుకురాగా అతని వళ్ళో తలదాచుకుంది శర్వాణి. మరో విషయం చెప్పడం మర్చిపోయాను. మనకు పిల్లలు కావాలి కానీ వెంటనే కాదు, మన పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత. అంతవరకు మనం ఫ్యామిలీ ప్లానింగ్ పాటిద్దాం. ఏమంటావు? చెప్పాడు కిరీటి. అమ్మయ్య, బ్రతికిపోయాను. పెళ్ళైన మరుసటి రోజు నుంచే కనమని ప్రాణాలు తీస్తారేమోనని హడలి చచ్చాను. ఈ మాత్రం జాలి చూపినందుకు చాలా థ్యాంక్స్. అసలు కారణం అది కాదు. పిల్లల్ని కనడం మొదలెడితే నువ్వు లావైపోతావేమోనని భయమోయ్ నాకు, ఆట పట్టిస్తూ అన్నాడు కిరీటి. ఆ భయమేమీ అక్కర్లేదులేండి మీకు. నేను చస్తే లావుగాను, హామీ ఇస్తున్నా, సరేనా? బొంగమూతి పెడుతూ అంది శర్వాణి. నవ్వేశాడు కిరీటి. ఆమె కురులు సవరిస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తనే తిరిగన్నాడు. మన పిల్లలు మాత్రం మనల్ని అమ్మ నాన్న అనే పిలవాలి. మమ్మీ డాడీ అనే పిలుపులు నాకు రుచించవు.
శర్వాణి బదులు చెప్పలేదు. ఏలో ఏదో ఆలోచిస్తున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. ఏమిటా పరధ్యాస? ఏ లోకంలో విహరిస్తున్నావు? నవ్వి అన్నాడు కిరీటి. శర్వాణి నవ్వలేదు. ఇన్ని కలలు కంటున్నాం, కానీ ఒకవేళ మనకసలు పిల్లలే పుట్టకపోతే బెంగగా అంది. పుట్టరు? ఏమిటా పిచ్చి మాటలు? ఎందుకు పుట్టరు? మనకేమైనా వయసు మళ్ళిందా? బిగ్గరగా నవ్వేశాడు కిరీటి. పిల్లలు పుట్టడం పుట్టకపోవడం మన చేతిలో లేదు. అదంతా దేవుని దయ. పిల్లల కోసం ఏళ్ల కొద్దీ తపస్సు చేసేవాళ్లను ఎంతమందిని చూడటం లేదు మనం? బేలగా అంది శర్వాణి. నా బొంద, దేవుడి చేతిలో ఏముంది? అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతా క్రోమోజోముల మహత్యం. మన శరీర నిర్మాణంలో ఎలాంటి లోపం లేకపోతే మనకి పిల్లలు పుట్టి తీరుతారు అంటూ ఒక్క క్షణం ఆగిపోయాడు కిరీటి. తిరిగి తనే అన్నాడు, నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. పెళ్ళైన తర్వాత ఇన్నాళ్లకు పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం సాధారణంగా జరిగే తంతు. పెళ్ళి కాకముందే పరీక్షలు చేయించుకునే వాళ్ళు నాకు తెలిసినంతలో ఎవరూ లేరు. మనమే ఆ పని చేసి ఒక చరిత్ర సృష్టిస్తే ఎలా ఉంటుందంటావు? అంటే ఏముంది, మనం పెళ్ళికి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. మీకేం పిచ్చి పట్టలేదు కదా? విసురుగా అంది శర్వాణి. అవును, తప్పేముంది? అలా చేయటం వల్ల నష్టమేముంటుంది? ఇంతకుముందు నీకు వచ్చిన అర్థం లేని అనుమానాలు, శంకలు నివృత్తి చేసుకున్నట్లు ఉంటుంది ఉత్సాహంగా అన్నాడు కిరీటి. ఏమనడానికి తోచని సందిగ్ధావస్థలో పడిపోయింది శర్వాణి. సరేననువోయ్, ఇంతవరకు పెళ్లి కాని ఏ జంట ఆచరించిన విధానానికి నాంది పలికిన వాళ్ళమవుతాం. శర్వాణి బదులు పలకలేదు. ఆలోచిస్తున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. ఏం భయమా? ఇంత పిరికిదాన్ని అనుకోలేదు. నాకేం భయం లేదు. నేను పిరికిదాన్ని కాదు, రోషంగా అంది శర్వాణి. భేష్, ఇంకేం ఇబ్బంది ఏం లేదుగా. రేపే మనం డాక్టర్ దగ్గరికి వెళదాం, చురుకుదనం పుంజుకొని అన్నాడు కిరీటి. సరేననక తప్పలేదు శర్వాణికి. అయితే విను, రేపు మనం డాక్టర్ అహోబిలరావు దగ్గరకు వెళ్తున్నాం. మగ డాక్టర్ దగ్గరకా? బాబోయ్, నేను రాను. మరి డాక్టర్ అంబుజన్ దగ్గరికి వెళదాం. లేడీ డాక్టరా? నో నో. మరేం చేద్దాం? వెక్కిరిస్తూ నవ్వింది శర్వాణి. కిరీటి ఆలోచనలో పడిపోయాడు. కాసేపు ఆగి అన్నాడు, ఒక పని చేద్దాం. డాక్టర్ శ్రీకృష్ణ సత్య దగ్గరికి వెళదాం. ఇద్దరూ డాక్టర్లే, ఒకే బిల్డింగ్లోకి వెళ్దాం. నేను డాక్టర్ శ్రీకృష్ణ దగ్గర టెస్ట్ చేయించుకుంటాను. నువ్వు డాక్టర్ సత్య దగ్గరికి వెళ్తావు. పరీక్ష ముగిసిన తర్వాత ఇద్దరం కలిసే తిరిగి రావచ్చు. ఏమంటావు? ఈ ప్రపోజలు శర్వాణికి నచ్చింది. ఇంకేం అడ్డు చెప్పకుండా సరేనన్నట్లు తలూపింది. ఊహాలోకాల్లో సాగిన వారి కథ అప్పటికి ఆగిపోయింది. వాస్తవిక జగత్తులో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదలైంది. కానీ పాత జంటతో కాదు, మరో కొత్త జంట శ్రీకృష్ణ సత్యలతో. రాత్రి 9 గంటల వేళ. ఆ సమయంలో డాక్టర్ శ్రీకృష్ణ బాల్కనీలో ఈజీ చైర్లో కూర్చొని ఆకాశం వైపు దృష్టి సారించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే వచ్చి అతని వెనకే నిలబడ్డ డాక్టర్ సత్య ఉనికిని గుర్తించలేదతడు. కొద్ది క్షణాల తర్వాత అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అంది డాక్టర్ సత్య. ఏమిటంత ఎడతెగని ఆలోచనలో మునిగిపోయారు? తల తిప్పి చూశాడు శ్రీకృష్ణ. రా కూర్చో, చిన్నగా నవ్వాడు. ఒక కుర్చీ లాక్కొని అతనికి ఎదురుగా ఆసీనురాలైంది సత్య. ఒక చిత్రమైన ధర్మ సంకటంలో పడ్డాను. దాని గురించే ఆలోచిస్తున్నా. ఏమిటో అది? మొన్న మధ్య నా దగ్గర కిరీటి అనే ఒక యువకుడు వచ్చాడు. తీరా చూస్తే అతడు నా బెస్ట్ ఫ్రెండు గంగాధరం అన్నయ్య కొడుకని తెలిసింది. అతని పెళ్ళి నిశ్చయమైంది. ప్రేమ వివాహమట. మొదట్లో ఇద్దరు కుటుంబాల పెద్దలు వీళ్ళ ప్రేమకు అడ్డొచ్చారట. అతి కష్టం మీద ఒప్పించారట. ఇంతకీ విషయం ఏమిటంటే, తను సాంసారిక జీవనానికి అర్హుడో కాదో తెలుసుకోవాలని పరీక్ష చేయించుకోవాలని వచ్చాడు. అతని టెస్ట్ రిజల్ట్స్ చూసి నేను షాక్ అయ్యాను. వీర్యకణాల సంఖ్య అతి స్వల్పం, సంతానోత్పత్తికి తగిన స్థాయిలో లేవు. స్పెర్మ్ మోటిలిటీ కూడా అంతంత మాత్రమే. బ్లడ్ టెస్ట్లో హార్మోన్ లోపాలు కూడా బహిర్గతమయ్యాయి. ఐపిటి అతడు రేపొస్తాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలో అడుగుపెట్టడానికి
సిద్ధపడుతున్న అతనికి చేదు నిజం ఎలా తెలియజేయాలి అని నాలో నేనే మదన పడుతున్నాను. అరే, నాకు ఇలాంటి చిక్కు పరిస్థితి ఎదురైంది. 4-5 రోజుల క్రితం నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. సరిగ్గా ఇలాంటి కథే. వీలైనన్ని పరీక్షలు చేయించాను. తేలింది ఏమిటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయాయి. ఎగ్ ఫార్మేషన్ సవ్యంగానే ఉంది, కానీ అండం శుక్రకణంతో సంయోగం చెందే పరిస్థితి లేదు. గర్భాశయం ఏర్పాటులో కూడా లోపాలు గమనించాను. ఇక మీకు చెప్పేదేముంది? ఆ అమ్మాయి తల్లి కాబోయే అదృష్టానికి నోచుకోలేదు. ఉలికి పడ్డాడు శ్రీకృష్ణ. కొంపదీసి ఆ అమ్మాయి పేరు శర్వాణి కాదు కదా? కంగారుగా అడిగాడు. అవును, శర్వాణే. ఒక్క క్షణం మరేమీ మాట్లాడలేకపోయాడు శ్రీకృష్ణ. చిన్నగా నిట్టూర్పు విడిచి అన్నాడు, నాకిప్పుడు గుర్తుకొచ్చింది కిరీటి చెప్పిన విషయం. తను పెళ్ళాడబోయే శర్వాణిని కూడా పరీక్ష నిమిత్తం నీ వద్దకు పంపాడని. చూడు, విధి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో. పిల్లల మీద అతనికి ఎన్ని ఆశలు కోరికలు ఉన్నాయో అతని మాటల ద్వారా నాకు అర్థమైంది. ఇప్పుడేం చేయాలి మనం? ఈ చేదు నిజాన్ని వింటే వాళ్ళ గుండెలు ఆగిపోవు. ఏం చేద్దామంటావు? సత్యకు ఏమనడానికి పాలుపోలేదు. మానవతా దృష్ట్యా చెడ్డ ఇరకాటంలో పడ్డాం మనం. ఏదో ఒక పరిష్కారాన్ని మీరే సూచించండి, నెమ్మదిగా అంది. శ్రీకృష్ణ చాలాసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇదొక్కటే పరిష్కారం, తనలో తానే గొణుక్కుంటున్నట్లు అన్నాడు. ఏమిటది? వాళ్ళిద్దరిలోనూ ఎలాంటి లోపాలు లేవని, నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చని అబద్ధం చెప్పేద్దాం. అదెలా? అబద్ధం ఆడితే మన వృత్తికి ద్రోహం చేసిన వాళ్ళం కాము, కలవరపడుతూ అంది సత్య. నీరసంగా నవ్వాడు శ్రీకృష్ణ. నవ్వి చిన్నగా చెప్పాడు, తప్పదు, ఇదొక్కటే మార్గం, వేరే దారి లేదు. ఉన్న విషయం చెబితే భవిష్యత్తు గురించి తీయటి కలలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్న వాళ్ళు తట్టుకోలేరు, భరించలేరు. అనుకోని పరిస్థితులు ఏర్పడి వాళ్ళు విడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దిక్కుతోచని స్థితిలో పెద్దల ఒత్తిడికి లోనై వీళ్ళు మరో 2 నూతన వ్యక్తులతో జీవితం ముడిపెట్టుకోవడమే తటస్థిస్తే, ఓహో, అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. వీళ్ళిద్దరిదే కాక ఎలాంటి లోపాలు లేని మరో 2 జీవితాలు బలయ్యే అవకాశం ఉంది, ఆందోళనగా అంది సత్య. వీళ్ళసలు అడియాసలు చేసిన విధివ్రాతను మనం ఎలాగూ మార్చలేం, కానీ తప్పో ఒప్పో ఒక అబద్ధంతో మరెక్కువ హాని జరగకుండా ఆపగలుగుతాం. కొన్నాళ్ల పాటైనా వాళ్ళ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతోంది. ఏదో ఒకనాడు నిజం బయటపడక తప్పదనుకో. అయితే ఏం, కనీసం తాత్కాలికంగానైనా వాళ్ళు అశాంతికి లోను కాకుండా ఆపిన వాళ్ళం అవుతాం. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మనం రేపు వాళ్లకు చెప్పబోయేది ఒక తియ్యటి అబద్ధం మాత్రమే. ఏమంటావు? అలాగే అన్నట్లు తలాడించింది సత్య శుష్క మందహాసం చేస్తూ. అది ఒక సాయంత్రం వేళ. ఆ రోజు పండుగ రోజు కావడంతో హాస్పిటల్కి సెలవు. శ్రీకృష్ణ సత్యలిద్దరూ టెర్రస్ మీద పూల మొక్కల మధ్యలో కూర్చొని సేద తీరుతున్నారు. ఇంతలో పనివాడు వచ్చి, మీకోసం ఎవరో 2 వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు చెప్పాడు. ఇంటి దగ్గర పేషెంట్లను చూడరు, రేపు హాస్పిటల్లో కలవమని చెప్పలేదు? చిన్నగా అన్నాడు శ్రీకృష్ణ నెమ్మదిగా. చెప్పాను సార్, మిమ్మల్ని కలవడం అర్జెంట్ అట. ఈ చీటీ మీకు ఇమ్మన్నారు. శ్రీకృష్ణ ఆ చీటీ అందుకొని కిరీటి శర్వాణి అని బిగ్గరగా చదివాడు. రేర్ నేమ్స్, ఏదో విన్నట్టు ఉన్నాయి సాలోచనగా అన్నాడు. ఒక క్షణం ఆగి పైకి పిలు చెప్పాడు పనివాడికి. కొద్ది నిమిషాల్లో కిరీటి శర్వాణి పైకి వచ్చారు. కూర్చోమన్నట్లు సైగ చేశాడు శ్రీకృష్ణ. ఇద్దరు ఆసీనులైన తర్వాత కిరీటి అన్నాడు, 30 ఏళ్ల క్రితం కలిశాం. బహుశా మీకు మేము గుర్తులేకపోవచ్చు. మా ఇద్దరికి పిల్లలు పుట్టే విషయం గురించి పరీక్షల నిమిత్తం మీ దగ్గరకు వచ్చాం. ఒక క్షణం ఆగాడు కిరీటి. చటుక్కన సత్య కళ్ళు మెరిశాయి. అవును, గుర్తొచ్చారు అంటూ శ్రీకృష్ణ వైపు చూసింది. శ్రీకృష్ణ కూడా తనకు గుర్తొచ్చిందన్నట్లు తలూపాడు. తిరిగి కిరీటేనే అన్నాడు, మీరు ఆశించినట్లే మా పెళ్లి జరిగింది. పెళ్ళయ్యాక కొద్ది రోజులకే నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరం అమెరికా వెళ్ళిపోయాం.
పెళ్ళైన 3 సంవత్సరాల వరకు మాకు ఎలాంటి సందేహాలు కలగలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నామనే భ్రమలోనే ఉన్నాం. ఇక పిల్లల్ని కనాలనే నిర్ణయానికి వచ్చాక మరో 2-3 ఏళ్లకు కూడా మాకు సంతానం కలగకపోవడంతో అప్పుడు అనుమానం వచ్చి అక్కడ వైద్యుల్ని సంప్రదించాం. అప్పుడే మాకు గుండెలు పగిలే నిజం తెలిసింది. మా నుంచి నిజం దాచిన మీ మీద చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. తర్వాత కాస్త తేరుకున్నాక నిదానంగా ఆలోచించాక మీరెంత ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారో మాకు అవగతమైంది. ఏది ఏమైనా మాకు విధి చేసిన అన్యాయం జీర్ణించుకోలేకపోవడం కష్టసాధ్యమైంది. బ్రతుకుతున్న రాజీ పడుతూ ఎలాగోలా నూతన శతారంభం వరకు బ్రతుకు బండి లాక్కుంటూ వచ్చాం. అప్పుడప్పుడే వైద్య రంగంలో మెరుగైన శాస్త్రీయ విధానాలు అందుబాటులోకి వచ్చి సంతాన సాఫల్య కేంద్రాలు మాబోటి వాళ్లకు మిన్నగా సేవలు అందించటం మొదలవడంతో మాలో ఆశలు తిరిగి మొలకెత్తాయి. అమెరికాలోని ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ వారు ఎంతో ప్రయాసతో నా శుక్రకణాలు సేకరించి నా భార్య అండాలతో ఫలదీకరణ చేయగలిగారు. సరోగసి పద్ధతిలో ఎట్టకేలకు మాకు సంతాన ప్రాప్తి కలిగింది. అమెరికాలోని ఆ సంతాన సాఫల్య కేంద్రం వారి కృషి సేవ మరువలేనివి. ఇక నిజం చెప్పాలంటే అప్పుడు మీరు ఒక అబద్ధం చెప్పి మా ప్రేమ విఫలం కాకుండా కాపాడారు. నిజం తెలిసి మా మనసులు పాడై చెరోదారి చూసుకునే ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించారు. ఒక రకంగా మా అబ్బాయి మీ వరప్రసాదమే. అందుకే వాడికి వర అని పేరు పెట్టి అపురూపంగా పెంచాం. వాడిప్పుడు అమెరికాలో మెడిసిన్ చదువుతున్నాడు. ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం తీసుకొచ్చాం. క్రింద వెయిట్ చేస్తున్నాడు. భలేవారే, పైకి రమ్మని పిలవండి, శ్రీకృష్ణ సత్యలు ఏకకంఠంతో అన్నారు. కిరీటి వెంటనే వరకు ఫోన్ చేశాడు. శ్రీకృష్ణ సత్యల జీవితంలో మర్చిపోలేని గడియ అది. ఒకనాడు ఎంతో తర్జన భర్జన పడి తాము తీసుకున్న నిర్ణయం సత్ఫలితం ఇచ్చినందుకు వారికి ఎంతో ఆనందం కలిగింది. మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనైన వారిద్దరూ కళ్ళ ఆర్పకుండా టెర్రస్ తలుపు వైపే చూస్తూ కూర్చున్నారు. మరో కొద్ది నిమిషాల్లో తలుపు చిన్నగా తెరుచుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు గ్యాప్ వచ్చినందుకు అన్యదా అనుకోవద్దు. థ్యాంక్ యూ. నమస్తే.